ఏజే సొల్యూషన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ బంగ్లాలోని సబ్ జైలు పక్కన చలివేంద్రం ప్రారంభించారు. ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి మహిళలకు, పిల్లలకు, ఆటో కార్మికులకు మజ్జిగ, మంచినీరు అందించి ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలులో 10 సంవత్సరం ఏజే సొల్యూషన్స్ పాదచారుల దాహార్తి తీరుస్తున్న డైరెక్టర్ ప్రియా గారిని అభినందిస్తున్నామని ప్రణీత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కొల్లం దీపక్, సాహిత్య, కాకుమన్ సునీల్, చిక్కాల కిరణ్ కుమార్, మన్నం సుధీర్ కుమార్, దొంతు సీను, పలువురు మహిళలు, ఆటో డ్రైవర్లు, పాదచారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రియా గారి ఆధ్వర్యంలో ఏజే సొల్యూషన్స్ వాళ్ళ తరఫున ఈ చలివేంద్రం ఓపెనింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈ ఎండలో చాలా అవసరమైనది ఈ సేవా కార్యక్రమాలు చేయాలా. ఎందుకంటే పబ్లిక్ ఎస్పెషల్లీ ఈ రోడ్లో, ఎందుకంటే ఈ ఎండలో వాస్తవంగా చాలా ఈ నెక్స్ట్ 1 మంత్ చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కామన్ మా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్లో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తిరుగుతూ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతూ ఉంటారు, రైల్వే స్టేషన్కి కలెక్టర్ ఆఫీస్ మధ్యలో చాలామంది తిరుగుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమానికి ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం. సో పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మజ్జిగ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. సో అందరూ పబ్లిక్, ఒంగోలు పబ్లిక్ ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో కొంచెం అవసరమైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఎండలకి చాలామంది పడిపోతారు కళ్ళు తిరిగి సన్స్ట్రోక్ వచ్చి. సో వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఏర్పాటు చేశాం. సో ప్రియా గారికి ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏజే సొల్యూషన్స్ సైడ్ నుంచి. మేము వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఇది చర్చ్ సెంటర్లో చేశాము. మంచి రెస్పాన్స్ ఉండింది. చాలామందికి అంగన్వాడీ వాళ్ళకి, అక్కడ జరుగుతున్న ధర్నాల్లో అట్లా ఇట్లా వచ్చిన వాళ్ళకి కానీ, ఆటో డ్రైవర్స్కి కానీ వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడం అనేది జరిగింది. సమ్మర్లో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు జనాలు, అందరూ వాటర్ బాటిల్ క్యారీ చేయరు. కాబట్టి ఎవరికన్నా అఫోర్డబుల్ లేని వాళ్ళకి, నడిచి అలా వెళ్ళే వాళ్ళకి, పాసర్స్కి వాటర్ ఇవ్వడం అనేది ఎండకి, సమ్మర్కి చాలా మంచి ఆలోచన అని చెప్పేసి మేము అనుకొని ఇది చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన బాలినేని ప్రణీత్ గారికి థ్యాంక్ యూ సో మచ్.